వెల్కమ్ టు నేపాల్. ఎవరైనా పెట్టింది తింటూ, లిఫ్ట్ అడుగుతూ, పెట్రోల్ బంకులో పడుకుంటూ మొత్తానికి సాధించాను. నేపాల్, ఆంధ్ర టు నేపాల్ వితౌట్ మనీ. ₹1 కూడా ఖర్చు పెట్టుకోకుండా ఎంత దూరం వచ్చాను నేను ట్రావెల్ చేసుకుంటూ. ఒక ట్రావెలింగ్ ఇష్టపడి ఒక వ్యక్తిగా నాకు ఫస్ట్ టైం నేను కంట్రీ దాటుతున్నాను. ఇది నేపాల్, ఇది ఇండియా మధ్య రోడ్. ఆంధ్ర టు నేపాల్ బార్డర్ కంప్లీటెడ్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి మనం లాస్ట్ వీడియోలో చూసారు కదండి, ఇక్కడ పడుకున్నాం. ఇక్కడ నుండి మనం వెళ్తున్నాం అనమాట నేపాల్ బార్డర్కి. అసలు లాస్ట్ నైట్ నాకు దారుణంగా గడిచింది. ఒక గంటన్నర పడుకున్నాను అంతే. అసలు నిద్ర పట్టలేదు. ఈ చలికి 4 degrees వెళ్ళిందనమాట. అందులోకి ఓపెన్ ప్లేస్లో పడుకున్నాను కదా, ఎలా ఉంది చూడండి. మొత్తం తడిసిపోయింది, చెమ్మ. అసలు నాకు ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండిబుద్ధి వేయట్లేదు. వెళ్ళిపోదాం ఇక్కడ అయితే. ఫస్ట్ వెళ్ళిపోయి నేపాల్ బార్డర్కి అయితే వెళ్ళిపోదాం. మన డెస్టినేషన్కి ఇంకొక అడుగు దూరంలో ఉన్నాను నేను. సో ఇక్కడ అయితే వెళ్ళిపోదాం. చాలా చలిగా ఉంది. 6 అయిందండి టైము. ఇదే అనమాట మన స్టేషన్ పెట్రోల్ బంకు. ఎవరు లేరు, మొత్తం బంద్ చేసుకుని వెళ్ళిపోయారు. ఇంకా రాలేదు 6 అయినా కానీ. సో ఇటుండి అయితే వస్తాయంట లారీస్. ఇటు వెళ్ళాలి మనం పశుపతి నగర్. ఎంత చలి అవుతుందంటే నాకు ఈ మంటలు వచ్చేస్తున్నాయి చలిట్టి. ఎక్కడ నేను ఖాళీ ప్లేస్కి వెళ్ళి గ్యాస్ వెలిగించిన కాసేపు మంట వేడి తీసుకోవాలనిపిస్తుంది. అంత చలిగా ఉన్నది. చాలా కష్టం అండి అసలు వింటర్లో ఇటు సైడ్ రావడం అనేది మరి దారుణమైన విషయం. ఇక్కడ నుండి డార్జిలింగ్ జస్ట్ 40 kilometers. ఇంకా అక్కడికి వెళ్తే ఇంకా పెద్ద హై లెవెల్లోకి వెళ్తాం, హై యాటిట్యూడ్కి. ఇంకా 1 or 2 ఉంటుంది. నాకు ఆయాసం వచ్చేస్తుంది మాట్లాడుతుంటే. వెళ్ళి దారిలో ఆపారండి. ఒక మంచి ప్లేస్ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇది నేపాల్, ఇది ఇండియా మధ్య రోడ్డు. ఇదిగోండి నేపాల్. ఇవన్నీ నేపాల్ ఇల్లు. మీరు చూసుకోవచ్చు నేపాల్ జెండాలు కూడా. మనమైతే ఇక్కడ నుండి లోపలికి వెళ్దాం. ఇంకా మొత్తానికి వచ్చానండి. చాలా హ్యాపీగా ఉందన్నమాట. చాలా కష్టపడి వచ్చాను ఇక్కడికి నేను. చూపిస్తాను చూడండి. వెల్కమ్ టు నేపాల్. 2 అడుగుల దూరంలో ఉంది నేపాల్. నాకు నేను అనుకున్న సిరీస్, నేను స్టార్ట్ చేసిన సిరీస్ ఇది. ఇండియా, ఆంధ్ర టు నేపాల్ వితౌట్ మనీ. ₹1 కూడా ఖర్చు పెట్టుకోకుండా ఎంత దూరం వచ్చాను నేను ట్రావెల్ చేసుకుంటూ. ఎవరైనా పెట్టింది తింటూ, లిఫ్ట్ అడుగుతూ, అక్కడ పడుకుంటూ, పెట్రోల్ బంకులో పడుకుంటూ, చలి ప్లేసుల్లో పడుకుంటూ మొత్తానికి వచ్చేసానండి. సాధించాను. నేపాల్ 2 అడుగుల దూరంలో ఉంది. మనం వెళ్ళిపోదాం. వెళ్ళి నేపాల్ కంట్రీలో అయితే అడుగు పెట్టి మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ బార్డర్లో ఎలా ఉంది ఏంటందుకొని మీకు చూపిస్తాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఒక ట్రావెలింగ్ ఇష్టపడి ఒక వ్యక్తిగా నాకు ఫస్ట్ టైం నేను కంట్రీ దాటుతున్నాను. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఎప్పుడూ ఇండియాలోనే తిరిగేవాడిని. ఫస్ట్ టైం ఒక కంట్రీలో అడుగు పెడుతున్నాను, అది నేపాల్. వెళ్ళిపోదాం రండి. వెల్కమ్ టు నేపాల్. అడుగు పెట్టేస్తున్నాను. మై ఫస్ట్ కంట్రీ నేపాల్. వెల్కమ్ టు నేపాల్. చూడండి ఢిల్లీలో ఉన్నాయో మొత్తం మారిపోయింది ఆర్కిటెక్చర్ మొత్తం. సో ఇది నేపాల్ బార్డర్. ఇక్కడ ఈ ఏరియాలో మనకి ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ఏముండదండి, జస్ట్ బార్డర్ అంతే. బార్డర్ క్రాసింగ్. అండ్ కొంచెం ఎదరికెళ్తే మార్కెట్ ఉంటుందంట, చిన్న మార్కెట్, పశుపతి నగర్ మార్కెట్ అని. లైక్ అన్ని వస్తువులు దొరుకుతాయి కదా, లైక్ మార్కెట్, నార్మల్ మార్కెట్ టైపు. సో నేనైతే అక్కడికి వెళ్తుంది అనమాట. ఈ బార్డర్లోనే కొన్ని షాప్స్ టైప్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి నాకు నేపాల్ కరెన్సీ ఒకటి తీసుకుంటానండి దాచుకోవడానికి. ఇదిగోండి నేపాలీ నెంబర్ ప్లేట్ అయితే ఇలా ఉందన్నమాట. బార్సిలోనా నా ఫేవరెట్ క్లబ్ టీము, ఫుట్బాల్ టీము. ఇదిగోండి ఇలా ఆఫీసెస్ అయితే ఉన్నాయి, బార్డర్ ఆఫీసెస్ పక్కనే. ఇంకోండి మొత్తం ఇలా ఉంది. మీకు నేపాల్లో లిక్కర్ ఎలా అమ్ముతారో చెప్తాను చూడండి. ఇదిగోండి కిరాణా షాప్లో అమ్మేస్తారు. కోకోకోలా పక్కన ఉన్నా చూసారా. సో ఇదిగోండి పువ్వుల షాపు, అన్ని షాపు ఒకటే. ఇంకా దీనికి శ్రీకృష్ణ వైన్స్, వెంకటేశ్వర వైన్స్ ఏముండవు. అదిగోండి మొత్తం అంతా ఒకే షాప్లో ఉంది. హాయ్
नाम क्या? आहा, you so cute, so beautiful. Give me thanks na. Thanks. You so beautiful. Bye. ఆ పాప అయితే చాలా బాగుందండి, ముట్టుకుంటే దోగడిపోయినంత అలా ఉన్నదనమాట. సో అది చూద్దాం ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయో విచిత్రంగా. మనకు తెలిసిన బ్రాండ్ ఒక్కటి కొనలేదు చూడండి, ఏవో ఉన్నాయి. ఇంకోండి మొత్తం వీజా అంట, వీజా బ్లాక్. అబ్బా చూడటానికి భలే ఉంది ఇది, వీజా బ్లాక్. ఇగోండి అయ్యో అసలు ఇన్ని మనం తెలిసిన అయితే ఒక్కటి లేదు, ఒకటే ఉన్నది, చూపిస్తానండి అది. ఇగోండి మొత్తం ఎనర్జీ డ్రింక్ అండి, ఇది ఎనర్జీ డ్రింక్. సో ఇది ఇంకా బియర్స్ అయితే ఇవ్వండి, 8% అంట ఆల్కహాల్. సో మనకు తెలిసిందని చెప్పాను కదా, ఇదిగోండి ఈ టుబార్క్ అంతే, ఇంకెక్కడ నాకు తెలిసింది లేదు. నా దగ్గర ₹20 నోట్ ఉందని నాకు ఇది ఇచ్చేసి నేపాల్ ఏమొస్తుంది ఇమ్మని అడుగుతున్నాను అన్నని. సో అదనమాట, ఎంత ఇస్తారు చూద్దాం. ఓకే థ్యాంక్స్ అన్న. 10 రూపీ వద్దు నేను అన్న, ఏ 20 రూపీసే, 10 రూపీలు లేదు. ₹20 తోటి ఇచ్చారు, ₹10 2 అడుగుతున్నాను నేను. నా దగ్గర ఇంకా వేరే తీసుకుందాం అంటే చేంజ్ కూడా లేదండి ఇంకా. ఇంకోండి 2 10 నేపాలీ రూపీస్. థ్యాంక్స్ అన్న. నా దగ్గర ఇంకా మనీ ఉంటే బాగుండు, ఫోన్పేలు ఉన్నాయి నా దగ్గర, ఫోన్పేలు ఉన్నాయి, లేకపోతే ఇంకా తీసుకున్నాను 20 రూపీస్ నోట్లు కూడా ఇంకా 2 తీసుకుందాను. ఇగోండి నేపాలీ డబ్బులు. ఆంధ్రాసే ఆయా, తెలుగు 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 సే ఆంధ్రాసే తెలుగు. నమస్తే బాగున్నారా? థ్యాంక్స్ అన్న, బాయ్. మళ్ళీ వెళ్ళిపోయి ₹20 నోటు, ₹5 నోటు కొని తీసుకున్నాను. मेरा नाम राजू, या मेरा नाम है दुर्गा तमांग. नाइस टू मीट यू అన్న. బాయ్ బాయ్. అదండి వాళ్ళకి ఫోన్పే చేశాను నేను. ఫోన్పే నా దగ్గర 20 రూపీస్ క్యాష్ ఉంటే ముందు 2 10లు తీసుకున్నాను. తర్వాత ఇంకా నా దగ్గర ఏం చేయాలి తెలియక ఫోన్ డబ్బులు లేవని చెప్తే 25 రూపీస్ ఫోన్పే చేసి ₹20 నోట్ ఒకటి, ₹5 నోట్ ఒకటి తీసుకున్నాను అనమాట. ఇక టిఫిన్ షాప్ ఉందని, చిన్న టీ షాప్ ఉంది. టీ తాగితే ఇక్కడ ఫోన్పే లేదంట, నా దగ్గర క్యాష్ లేదు. నేను మార్చిన క్యాష్ ఇవ్వలేను, ఇంటికి పట్టుకెళ్ళాలి. సో అందుకని చెప్పి టీ తాగట్లేదు, ఇంకా అంతే వచ్చేస్తున్నాను. ఇదిగోండి మళ్ళీ ఇంకో టీ షాప్ కూడా వచ్చాను. టీ ఫోన్పే ఉన్నదని చెప్పి ఎక్కడ కొనలేదు. ఇదిగోండి మొత్తం లిక్కర్ 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 బాటిల్లోనే అమ్మేస్తున్నారు. ఏ సెంటు బాటిల్ కింద ఉన్నాయి. ఆంధ్ర టు నేపాల్ బార్డర్ నేనైతే కంప్లీట్ చేశాను. మీరందరూ చాలా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. సో అదండి, వీడియోస్ అయితే నేను తొందరలోనే అప్లోడ్ చేస్తాను అన్నమాట. వీడియోస్ నేను అప్లోడ్ చేయలేదు ఎందుకంటే నాకు అసలు కుదరలేదు. ట్రావెలింగ్ చేస్తూ లిఫ్ట్లు అడుగుతూ వీడియో ఎడిట్ చేయడం, థంబ్నెయిల్ చేయడం నాకు అసలు కుదరట్లేదు. సో అందుకని చెప్పి అప్లోడ్ చేయలేదు అనమాట. సో అదండి, ఇక్కడితో అయితే ఈ సిరీస్ని అండ్ ఈ ట్రిప్ని ఎండ్ చేస్తున్నానండి. ఆంధ్ర టు నేపాల్ బార్డర్ కంప్లీటెడ్. సో అదండి, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే అనుకుంటున్నాను. అంటే నాకు ఏం మాట్లాడాలో తెలియట్లేదండి, నాకు మాట్లాడడం రాదు బేసిక్గా. నేను ఇక్కడ చాలా కష్టపడి వచ్చాను. అంటే మీరు వీడియోలు చూస్తారు కదా, మీ వీడియోలు చూసే ఉంటారని ఇక్కడ ఎంత కష్టపడి వచ్చాను. సో అదండి, సపోర్ట్ చేయండి మీకు నచ్చితే కనుక. ఈ సిరీస్ని, ఈ వీడియోస్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ అయితే మరో సిరీస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.